అందరికీ నమస్కారం. మంత్రబలంలో ఓం చాముండాయ నమః. దివ్య పూజలో రాహు నక్షత్రం రోజున ఈ 2 దీపాలు వెలిగిస్తే కోపం తగ్గుతుంది. యోగక్షేమంలో కుజదోష నివారణకు ఈరోజు ప్రత్యేక దీపారాధన శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి దైవిక పరిహారాలు, శక్తివంతమైన మంత్రాలు, అరుదైన పూజా విధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మంత్రబలం. ఓం చాముండాయ నమః మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసులోని భయం, ఆందోళన తగ్గేందుకు సహాయపడుతుందని నమ్ముతారు. నెగటివ్ ఎనర్జీ మరియు దృష్టి దోషం నుంచి రక్షణ లభిస్తుందని భావిస్తారు. ఇంట్లో శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చెబుతారు. కోపం ఎక్కువగా ఉన్నవారికి మనశ్శాంతి కలిగేందుకు ఉపకరిస్తుందని విశ్వసిస్తారు. అమ్మవారి కృపతో అడ్డంకులు తొలగి పనుల్లో పురోగతి వస్తుందని నమ్మకం. ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం 11 లేదా 21 సార్లు జపిస్తే మంచిదిగా భావిస్తారు. తారాబలం. అశ్విని, ముఖ, మూల నక్షత్రాల వారికి ప్రత్యేక తార. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారికి క్షేమతార. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి విపత్తార. రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాల వారికి సంపత్తార. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార. ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల వారికి పరమమిత్రతార. పునర్వాసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రాల వారికి మిత్రతార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి నైదనతార. అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి సాధకతార. దివ్య పూజ. రేపు బుధవారం రాహు నక్షత్రం ఉన్నందున ఉదయాన్నే మినప్పిండితో 2 చిన్న ప్రమిదలు తయారు చేసి వాటిని దుర్గాదేవి ముందు వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత మన ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలని, పిల్లలకు కోపం తగ్గాలని అమ్మవారిని ప్రార్థించండి. ఇంట్లో ఎవరికి ఎక్కువ కోపం ఉంటే వారి పేరుతో ఈ 2 దీపాలు వెలిగించి వారికి శాంతి స్వభావం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా భక్తితో చేస్తే వారికి కోపంలో క్రమంగా మార్పు కనిపిస్తుందని విశ్వాసం. యోగం, క్షేమం. ఈరోజు సాయంత్రం ఒక చిన్న కందిపప్పు పాత్ర తీసుకొని దానిపై మట్టి ప్రమిదను ఉంచండి. ఆ ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఎర్రటి పూలను సమర్పించి కుంకుమ లేదా బియ్యం పిండితో త్రికోణ ఆకారం ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో దీపాన్ని ఉంచండి. తర్వాత భక్తితో రుణ విమోచక స్తోత్రం చదవండి. ఇలా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కుజదోష ప్రభావం తగ్గి వివాహ ఆటంకాలు తొలగి వైవాహిక జీవితంలో శాంతి కలుగుతుందని విశ్వాసం. ఈరోజు చెప్పిన ఈ చిన్న దైవిక పరిహారాలు మీ జీవితంలో శాంతి, సౌఖ్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, మంత్రాలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పవిత్రమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.